నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఒక ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4వ అంతస్తు వరకు మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది ప్రస్తుతం మంటల్ని అదుపు చేస్తున్నారు. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. నాంపల్లి స్టేషన్ రోడ్లోని ఫర్నిచర్ షాప్లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 4వ అంతస్తు వరకు ఈ మంటలు వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే పనిలో ఉన్నారు. బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ అనే షాపులో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని మంటలు ఆర్పుతున్న దృశ్యాలను చూస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లోనే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అక్కడి నుంచి ఆ మంటలు పై అంతస్తులకు కూడా 4 ఫ్లోర్లకు కూడా వ్యాపించాయి. ఫర్నిచర్ షాపు కావడంతో వేగంగా మంటలు వ్యాపించినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి జ్యోతి ప్రస్తుతం మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జ్యోతి, మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రమాదానికి గల కారణం ఏమని చెప్తున్నారు? ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు ఏమిటి? రైట్ సత్య, నాంపల్లి స్టేషన్ రోడ్లో ఒక ఫర్నిచర్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రస్తుతం మనం ఘటనాస్థలం దగ్గర ఉన్నాము. చూడవచ్చు, ఇంకా పూర్తిగా కూడా దట్టమైనటువంటి పొగ అలుముకున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాము. సుమారు 2 గంటల నుంచి కూడా ఫైర్ సిబ్బంది ఇక్కడ మంటలు ఆర్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ కూడా ఇంకా పొగ మాత్రం పూర్తి స్థాయిలో కూడా వ్యాపిస్తున్నటువంటి ఆ దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు 6 ఫైర్ ఇంజిన్లతో కూడా ఈ మంటల్ని ఆర్పేటటువంటి ప్రయత్నం చేశారు. అంతేకాకుండా 4 ఫ్లోర్లు మొత్తం కూడా ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క ఫర్నిచర్కి సంబంధించినటువంటి షాప్ అంతా కూడా తగలపడిపోయినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఒక 6గురు లోపల చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. మొత్తం ఒక 4 పెద్దవాళ్ళు, ఒక 2 చిన్నపిల్లలు ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా లోపల ఎవరైతే ఇంకా ఫైర్ ఇంజిన్ అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని రెస్క్యూ చేసేటటువంటి ఆ పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎంతమంది చిక్కుకొని ఉన్నారనే దానికి సంబంధించి కూడా అధికారుల నుంచి ఒక క్లారిటీ రావాల్సినటువంటి పరిస్థితిగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మాత్రం దాదాపు 6 ఫైర్ ఇంజిన్లతో సుమారు 12:30 గంటల ప్రాంతంలో చెలరేగినటువంటి ఈ మంటలకు సంబంధించి కూడా హుటాహుటిన ఫైర్ సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ మంటలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం ఆ దట్టమైనటువంటి పొగ అలుముకున్నటువంటి ఆ దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే బచ్చాస్ ఫర్నిచర్ అనేది చాలా ఫేమస్గా చెప్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ప్రస్తుతానికి మాత్రం ఆ రెస్క్యూను మాత్రం చేస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి కూడా అసలు లోపల ఎంతమంది చిక్కుకొని ఉన్నారు, వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయన్న దానికి సంబంధించి మాత్రం క్లారిటీ రావాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము, ఒకవైపు ఫైర్ సంబంధించినటువంటి వాళ్ళతో పాటు అంబులెన్స్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఆ లోపల చిక్కుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక రెస్క్యూ చేస్తున్నారు. అసలు ఎంతమంది చిక్కుకొని ఉన్నారనే దానికి సంబంధించి క్లారిటీ అయితే లేదు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, అంబులెన్స్ సైతం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం మొత్తం ఒక 4 పెద్దవాళ్ళతో పాటు మరొక వైపు 2 చిన్నపిల్లలు ఉన్నట్లుగా అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఫైర్ సిబ్బందితో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇక్కడ రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. సత్య.